మాక్ అసెంబ్లీ అద్భుతమని విద్యార్థులు అదరగొట్టారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా బాగా చేశారని ప్రశంసించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. పాలక ప్రతిపక్ష సభ్యుల రూల్స్ ను విద్యార్థులు ప్రదర్శించారు. మాక్ అసెంబ్లీలో సమకాలీన రాజకీయ అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. సభ్యుల మధ్య వాదోపవాదాలతో రక్తి కట్టింది మాక్ అసెంబ్లీ. విద్యార్థుల మాక్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాక్ అసెంబ్లీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ రోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవమని అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సూచించారు. రాజ్యాంగంలోని 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు. తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని, అయితే ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేశానని చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను చదివిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని పిలిచారని, యూనివర్సిటీ లెక్చరర్గా చేరాలని తనను అడిగారని గుర్తు చేశారు. ఆ తర్వాత తాను మంత్రిని అయ్యానని వివరించారు. మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా బాగా చేశారని ప్రశంసించారు. బాగా ఇక్కడ శాసనసభ స్పీకర్ ప్రో టర్మ్ కానీ శాసనసభ స్పీకర్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు. మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తూ ఉంది. వండర్ఫుల్ వర్క్. అదే సమయంలో మీ అందరినీ సరైన మార్గంలో పెట్టాలని ఆలోచించే హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, అదే మరి కొండే అధికార యంత్రాంగం, ఈరోజు 175 నియోజకవర్గాల నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ఎంపికై ఈ పోటీకి మీరందరూ కూడా మీ మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరొకసారి మిమ్మల్ని చూశాను. స్టూడెంట్ అసెంబ్లీ అదరగొట్టారు. మామూలుగా నేను అసెంబ్లీలో కూడా వాచ్ చేస్తూ ఉంటాను. మీరు మామూలుగా చెయ్యలేదు. మిమ్మల్ని చూస్తే ఇదే నేను ఎప్పుడూ కోరుకుంటాను. అసెంబ్లీ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం. చాలాసార్లు మా ఎమ్మెల్యేలకైతే నేను శిక్షణా కార్యక్రమాలు కూడా పెట్టా. కానీ చాలా తక్కువ సమయంలో మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఇది చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సంవత్సరం మనందరం కూడా ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క సంవిధాన్ దివస్ని జరుపుకోవాలని ఒక కార్యక్రమానికి పిలిపించాడు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం. దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి, ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి, అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ 1 గంటలోనే మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మీ మంత్రి గారు ఒక మంచి బుక్ ఒకటి తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్. ఒక్కసారి ఆ పుస్తకం తిరిగేసి మీరు చూస్తే 15వ పేజీకి వెళ్ళాలి. మీరు ఇది ఎప్పుడూ గుర్తుండాలి. 15వ పేజీ మీకు బుక్ వచ్చిందా? వచ్చుంటే రాలేదా? కొంతమందికి రాలేదు, ఆ పక్క ఈ పక్క వచ్చింది. ఈ పుస్తకంలో రాసింది మీరు చదివితే ఈ 15వ పేజ్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ resolved to constitute India into a sovereign democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity of the nation,
in our Constituent Assembly this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసరం మనం రాసుకున్న రాజ్యాంగం ఇది. ఇప్పుడే ఈ రాజ్యాంగాన్ని చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఇది చూసినప్పుడు నేను 28 సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయ్యాను. మొట్టమొదటిసారిగా నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు, ఇప్పుడు మీ మాదిరిగానే నేను కూడా ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు చాలామందిని మీ మంత్రి గారు చేయిలు పైకెత్తమన్నాడు. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చాలామంది చేయిలు పైకెత్తారు. చాలా సంతోషం. ఆ రోజు నేను ఆలోచించి, నేను ఆ రోజు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. రానున్న తుఫాన్ కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మంత్రివర్యులు పార్థసారథి మోబా మండలం కరకంపాడు గ్రామ పర్యటన సందర్భంగా మార్గ మధ్యలో పామర్ సెంటర్ నుండి గుడివాడ వెళ్లే రహదారిలో రైతులు ఒకవైపు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వాహనాలు రాక ధాన్యం కొనుగోలులో తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. అంతేకాకుండా రంగు మారిన ధాన్యం మిల్లర్లు తీసుకోవటం లేదని, ఆ ధాన్యాన్ని కూడా తీసుకునే విధంగా తగిన సహాయం చేయాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రివర్యులు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో సెల్ ఫోన్లో మాట్లాడుతూ రానున్న తుఫాన్ వలన రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఉన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇక్కడ రైతులంతా రహదారి వెంబడి ధాన్యం ఆరబోసుకుని ఉన్నారని, వెంటనే ధాన్యం రవాణాకు వాహనాలు ఏర్పాటు చేసి వచ్చే 4 రోజుల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పామర్ నియోజకవర్గానికి సంబంధించి మిల్లర్లు, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అధికారులందరినీ సమన్వయపరిచి రైతుల ఇబ్బందులను తొలగించే విధంగా చొరవ చూపాలన్నారు. దానివల్ల రోడ్డు మీద ఇది హైవే నుంచి పామర్కి వెళ్ళే దారిలో ఇందాకేమో కొడిపారు రైతులు అన్ని ఊర్లు ఇట్లాగా ఉన్నాయంట. ఎంత నెగిటివ్ వస్తుందో గవర్నమెంట్ మీద ఒకసారి ఆలోచన. ఎందుకు, ఏంటి ప్రాబ్లం? ట్రాన్స్పోర్ట్ లేదంటున్నారంట. ట్రాన్స్పోర్ట్ రైతులకి వాన వస్తుంది, అవసరమైతే పోలీసులు పెట్టినా సరే లారీలు లాక్కొచ్చి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నా ఫోన్లో కెమెరా లేదు, లేకపోతే మీకు చూపించేవాడిని. ఇంత ధాన్యం రోడ్డు మీద పెట్టలేకండి, బళ్ళు రావట్లేదంట. ఏంటి మానిటర్ చేసేది ఏంటి ఇక్కడ? కొంచెం చూడండి మీరు కొద్దిగా సీరియస్గా. నవ్ యూ విజిట్ పామర్ నవ్, లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా అసిస్టెంట్స్ ఉంటే పంపించి పామర్ మొత్తం చూసి ఎవరెవరైనా రెగ్యులేట్ చేయండి. ఏం ప్రయత్నించేది, రోడ్డు మీద రాని లాక్కొచ్చేయాలి అంతే. లాక్కొచ్చేది పోలీసు వాళ్ళు అధికారులు పెట్టుకుని లారీ ఖాళీ ఉంటే ముందు 2 లారీలు వేసి మీరు ఎక్కడ లోడ్ వెళ్ళడం. అదే చెప్తాను రేట్ అనేది మామూలుగా ఫోటో మొత్తం ఆరబెట్టి తీసుకెళ్తాం సార్. మొత్తం ఎత్తుకెళ్ళి
భారత రాజ్యాంగం పరిపాలన అంశాలే కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, సామాజిక ఆర్థిక భేదాలు, వివక్షత లేకుండా ప్రజలందరినీ ఒకే దేశంగా కలిపి ఉంచడంలో రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇందువల్ల ప్రపంచంలోనే విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం గుర్తింపు పొందిందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ ఆధ్వర్యంలో బుధవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాల్లోని రాజ్యాంగాలు కూనరిల్లుతున్న భారతదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచిన భారత రాజ్యాంగం విజయవంతంగా కొనసాగుతూ దేశంలోని ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తూ కొనసాగుతుందన్నారు. పార్లమెంట్లో కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దేశ ప్రజలందరి అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలోని ప్రతి ప్రాణి మనుగడకు రక్షణ కలిగిస్తున్న భారత రాజ్యాంగం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుందని అన్నారు. అంబేద్కర్ నినాదం పే బ్యాక్ సొసైటీ ప్రతి ఒక్కరూ ఆచరించాలని, తను కూడా నిరంతరం పే బ్యాక్ సొసైటీ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి రోజున జరుపుకునే పండుగ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం వేడుకలు దేవస్థాన ప్రధాన అర్చకులు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ కళ్యాణ కార్యక్రమాన్ని ఆలయ వైదిక కమిటీ అత్యంత వైభవంగా నిర్వహించింది. కళ్యాణ మండపంలో శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ సతీమణితో కలిసి పాల్గొన్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, ఇరువురు పెద్దలు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు భక్తులు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా కళ్యాణాన్ని వీక్షించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 1000 రూపాయలు చెల్లించి కళ్యాణంలో పాల్గొన్న గృహస్థులకు అమ్మవారి శేషవస్త్రం, జాకెట్ ముక్క, పెద్ద లడ్డూ ప్రసాదం తదితర సామగ్రిని అందజేశారు. కళ్యాణానికి విచ్చేసిన ప్రతి భక్తుడికి ఉచితంగా అక్షింతలు, ప్రసాదం పంపిణీ చేశారు. అమ్మవారి సన్నిధిలో జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం 26వ తారీఖు ఉదయం మన విజయవాడలోని ఇంద్రకీలాద్రి దేవాలయంలో ఈరోజు మనం షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ఈ షష్ఠి అనేది సుబ్బరాయుడు షష్ఠి అంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చింది. చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకోసమే భక్తులు వాళ్ళ ఉదయం నుంచి కూడా మనకుండా వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు ఎక్కువగా వస్తున్నారు ఈరోజు. మరి అలాగే ఇక్కడ మనం నెలకోసారి చేసే షష్ఠి ఇక్కడ కళ్యాణం అనేది మనం చేసుకుంటాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా భక్తితో ఇవాళ చాలా ఇంపార్టెంట్, సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ షష్ఠి అనేది. దానివల్ల భక్తులు కూడా టికెట్ 1000 రూపాయల టికెట్ కొనుక్కుని సుమారుగా 50 మంది మనకి ఈరోజు టికెట్ కొనుక్కుని హాజరయ్యారు ఈ పూజలో. మరి ఈ పూజ మేము మా యువ గారు కూడా మార్నింగ్ వచ్చి బిజీగా ఉండడం వెళ్ళారు. మా గణపతి పూజ అవగానే వారు వెళ్ళారు. మేము కూర్చున్నాం, మా దంపతులు మా నెంబర్లు కూడా వచ్చారు, హాజరయ్యారు దీనికి. మరి అలాగే మనకి ఇక్కడ ఆనవాయితీ కొన్ని పూజలను చేసుకోవడం అనేది మనం ఇక్కడ మనకి ఉపాలయాలు ఉన్నాయి కదా, దాని ప్రకారం మనం మన పూజారులు మన అర్చక స్వాములు చెప్పినట్టుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇవాళ ఘనంగా జరిగింది. ఇప్పుడు 9 to 11 ఇప్పుడు మరి భక్తులందరూ కూడా మరి ఆశీర్వాదం వాళ్ళతో మరి అక్షంతుల పాదాల మీద వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి పాదాల మీద పోయించడం అన్నీ కూడా జరుగుతుంది. భక్తులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు మరి కంపల్సరిగా ప్లానుడ్గా మేము ముందు కూడా ఇలా జరిపిస్తూ ఉంటాం. అది మీ అందరికీ నేను తెలియపరుచుకుంటున్నాను. ఇంద్రకీలాద్రి మీద దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కనకదుర్గాంబ అమ్మవారికి ఉత్తర దిగ్భాగంలో ఉపాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు వివిధ పర్వదినాలలో ఉత్సవ కార్యక్రమాలు జరుపుతారు. ప్రతి మాసంలోనూ స్వామివార్ల యొక్క వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా జరిపిస్తున్నటువంటి మహోత్సవాన్ని చక్కగా నెల జరిపిస్తూ స్వామివార్ల అనుగ్రహం
లోకానికి కలగాలని నిరంతర కృషి చేస్తున్నారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శంకర ప్రియపుత్రుడై అయిన లోకానికంతటికీ కూడా ప్రధానమైనటువంటి అభీష్టములు ఏవైతే ఉన్నాయో ఆ సర్వాభీష్టాలను కూడా ప్రసాదించేటువంటి ప్రత్యక్ష దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. ప్రతి మనుష్యుడు కూడా నిరంతరము సర్వకార్యముల యందు విజయం కోసం సుబ్రహ్మణ్య సేవ చెయ్యాలి. ప్రాచీన కాలం నుండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవించటం అనేటువంటిది వస్తున్నటువంటి ఆచారం. సత్సంతాన సిద్ధికి సకాలంలో వివాహం జరగటం కోసం, అలాగే అఖండ విజయ సిద్ధికి, ఐశ్వర్య సిద్ధికి స్వామివారి యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇక్కడ ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠిగా మార్గశిర శుద్ధ షష్ఠిని స్వామివారికి ఇష్టమైనటువంటి మహాపర్వదినంగా వేదశాస్త్ర పురాణాలు పేర్కొంటున్నాయి. కాబట్టి ఈ రోజున స్వామిని చక్కగా సేవించినందువల్ల సంవత్సరం అంతా కూడా లోక కళ్యాణం అనేటువంటిది లభిస్తుంది. అందువలన ఈ దేవస్థానంలో ఈరోజు స్వామివార్ల యొక్క దివ్య కళ్యాణోత్సవ వైభవాన్ని శాస్త్రోక్తంగా చక్కగా జరుపుతూ ఉన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాక్ అసెంబ్లీ డ్రిల్ అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థులతో మాక్ అసెంబ్లీని మెయిన్ బిల్డింగ్ లో ఏర్పాటు చేయాలని అనుకున్నామని తెలిపారు. అయితే రూల్స్ పర్మిట్ చేయమని స్పీకర్ చెప్పడంతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమం నిర్వహిద్దామని అన్నట్లు చెప్పారు. ఈ మాక్ అసెంబ్లీ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజు అని, అందుకే పిల్లలకు అర్థమయ్యే రీతిలో బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తెచ్చామన్నారు. ఈ మాక్ అసెంబ్లీ అనేది ఒక ఉదాహరణ. అంటే మన మనసులో ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. ఇక్కడ ఈ వేదిక పైన పెద్దలందరినీ కన్విన్స్ చేసాల్సి వచ్చింది. నా ఆలోచన అయితే శాసనసభలోనే పెట్టాలని గౌరవ స్పీకర్ గారితో కూడా నేను అనేక సార్లు చర్చించాను. అప్పుడు ఆయన పార్లమెంట్ ప్రాక్టీసెస్ రూల్ బుక్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టలేం, కానీ అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ స్పీకర్ గారు చెప్పారు. అయినా నేను ఒప్పుకోలేదు. ఆయనతో చివరి దశ వరకు కూడా పోరాడా. కానీ ఆ పోరాటం ఫలితమే ఈరోజు ఇక్కడ మన మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఇది చూసిందా నాకు అనిపించింది, నేను స్కూల్కి వెళ్ళే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేది. అప్పుడే రూల్స్, పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉండేది. నాకు అవకాశం దక్కలేదు, మీకు ఈరోజు అవకాశం దక్కింది. ఈరోజు మనం చూసింది లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ. మీరు ఇక్కడ చూస్తే స్పీకర్ని మనం ఎట్లా ఎన్నుకోవాలి, షార్ట్ డిస్కషన్స్ అంటే ఏంటి, కాలింగ్ టు అటెన్షన్ డిస్కషన్ అంటే ఏంటి, జీరో అవర్ అంటే ఏంటి, బిల్స్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతాయి, బిల్స్ పైన ఎట్లా చర్చ జరుగుతాయి, ఇవన్నీ కూడా మీరు ఈరోజు చూస్తాం జరిగింది. దీంట్లో అనేక ప్రశ్నలు కూడా మీరే రూపొందించారు, బిల్స్ కూడా మీరే తీసుకొచ్చారు. ఇది కేవలం ఒక్కసారి కాదు, ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. రైతుల సమస్యల పైన మాట్లాడాం. పిల్లలు చిన్న వయసులో సెల్ ఫోన్లకి ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారో కూడా మనం చర్చించాం. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది. ఇది నేను మీ అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నాను. డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక డిసిప్లిన్, డెకోరం, రెస్పెక్ట్ చాలా చాలా అవసరం. శాసనసభకు వచ్చినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి. ఒక బిల్ పైన మనకు చాలా ఎమోషన్ ఉంటుంది, లేదంటే ఒక క్వశ్చన్ పైన ఎమోషన్ ఉంటుంది, మాట్లాడాలనిపిస్తుంది, ఒక దశలో యుద్ధం చేయాలని కూడా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్, డెకోరం, రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది. ఇదే రోజు అంటే 26 నవంబర్, కానీ 1949లో భారతదేశం మన రాజ్యాంగాన్ని అమలు చేస్తాం జరిగింది. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగం ఈ జాతికి అందించిన గొప్ప వరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. మహానుభావుడు జాతికి చేసిన సేవ ఇప్పటికీ కాదు, రాబోయే 1000 సంవత్సరాల పాటు కూడా ప్రజలు మర్చిపోలేరని చెప్పారు.
63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్లో సెంట్రల్ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు పాల్గొని ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఈ రోజు 76 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున ప్రపంచ మేధావి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ తాను రచించిన రాజ్యాంగాన్ని భారత్ పార్లమెంట్లో ప్రవేశపెట్టగా పార్లమెంట్ ఆశ్చర్యపోయిందని చెప్పారు. ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం అని తెలిపారు. బాబాసాహెబ్ భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రాబోయే రోజుల్లో దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా న్యాయం జరగాలని 76 సంవత్సరాల కిందటే ఆలోచించిన గొప్ప మహానుభావుడు అని కొనియాడారు. నేడు దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవిస్తూ తమ హక్కులను అనుభవిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నారు అంటే అది ఆ మహానుభావుడు రూపొందించిన రాజ్యాంగం వల్లే. నేడు 140 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో ప్రజలందరూ ఒకే తాటి మీద చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారంటే ఆ మహానుభావుడు జాతికి చేసిన సేవ ఇప్పటికీ కాదు, రాబోయే 1000 సంవత్సరాల పాటు కూడా ప్రజలు మర్చిపోలేరని చెప్పారు. ఇదే రోజు భారతదేశం పార్లమెంట్ లో మనం 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛా వాయువులతో 1940 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని పాలించడానికి మనల్ని మనం ఒక నిబంధనలు పెట్టుకోవాలి, ఒక చట్టం పెట్టుకోవాలని ఒక కమిటీగా ఏర్పడి ఏ అంశాలు దాంట్లో పెట్టాలి, మేధావులందరూ కూడా ఆనాడు చేశారు. దాంట్లో అంబేద్కర్ గారి సారథ్యంలో 7 కమిటీని వేసి ఆ కమిటీకి చైర్మన్ గా అంబేద్కర్ గారిని పెట్టి ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని భారతీయుల కోసం రాయిందంటే ఆయన వివిధ దేశాలు తిరిగి అక్కడ రాజ్యాంగాలు అధ్యయనం చేసుకొని మన భారతదేశంలో ఏ విధంగా ఇక్కడ వాతావరణ పరిస్థితులు, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు దానికి ఏ విధంగా చేయాలనో ఆలోచన చేసి ఆ రోజున ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రికమెండ్ చేస్తే దాన్ని చట్టసభలు చూసి నివ్వెరపోయినాయి. ఈ మేధావి మన మధ్య ఉన్నాడా? భవిష్యత్తులో భారతదేశాన్ని ఒక నడిపించే పవిత్ర గ్రంథంగా ఈ రాజ్యాంగం, ఈ చట్టం ఉంటుందని చెప్పి ఆ రోజున చట్టసభల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మహా మేధావులు, స్వాతంత్ర సమర యోధులు అందరూ కూడా అంబేద్కర్ గారిని కీర్తించి ఆ రోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదం చేసినటువంటి రోజు. దివిసీమలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా మోపిదేవిలోని స్వయంభూ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. స్వామివారి సన్నిధిలో అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగిందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మోపిదేవిలో కొలువు తీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బృద్ధప్రసాద్ కళ్యాణ వేడుకలు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ తరపున చల్లపల్లి ఎస్టేట్ దేవాలయ అనువంశిక ధర్మకర్తలు, చల్లపల్లి జమీందారులు, ఏర్లగడ్డ వంశీయులు తరపున స్వామివారికి దేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు మంత్రోచ్చరణలతో వైభవంగా స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. యాజ్ఞిక బ్రహ్మ కొమ్మూరి పనిశర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కళ్యాణ వేడుక నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చరణలు, భక్తుల జయ జయధ్వానాల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి కళ్యాణ మహోత్సవ వేడుకలు తిలకించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అమరావతిపై ప్రధానమంత్రి మోడీ స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు పార్లమెంట్లో సమగ్ర చట్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. అమరావతికి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1100 కోట్లు మాత్రమేనని తెలిపారు. 1500 కోట్లు అప్పుగా ఇవ్వటం కాకుండా దాన్ని గ్రాంట్గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఉండవల్లి సెంటర్ నుండి రాయపూడి సిఆర్డీఏ కార్యాలయం వరకు ఉండవల్లిలో బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడంతో పాటు కేంద్ర కార్యాలయానికి కేంద్రమే నిర్మాణం చేపట్టాలని కోరారు. విభజన హామీ చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్రం నుండి నిధులు తేవడానికి ప్రయత్నించాలని సూచించారు. ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా అభివృద్ధి జాడ కనిపించడం లేదని విమర్శించారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం పట్టించుకోకపోవడంతో రాజధాని అమరావతి దిక్కులేని
లేనిదిగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్ల నిధులు వస్తున్నాయని చెప్పే ప్రచారం బూటకమని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది 1,100 కోట్లు మాత్రమేనని తెలిపారు. 1,500 కోట్లు అప్పుగా ఇవ్వటం కాకుండా దాన్ని గ్రాంట్ గా మార్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు దాటినా మధ్యలో వైసీపీ రాజధానిపై 3 ముక్కలాట ఆడిన అభివృద్ధి మాత్రం అడవిలో కాసిన వెన్నెల్లా తయారైందని ఎద్దేవా చేశారు. 2 రోజుల్లో రాజధాని అమరావతికి వస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిధుల విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బైక్ ర్యాలీ ఉండవల్లి సెంటర్, ఉండవల్లి, పెనుమాక గ్రామాల మీదుగా సిఆర్డీఏ కార్యాలయం వరకు సాగింది. కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీతో పాటు నేతలు పాల్గొన్నారు. రాజధాని గ్రాంటుగా కేంద్రమే గ్రాంటు రాజధాని నిర్మాణానికి కేంద్రమే గ్రాంటు రాజధాని నిర్మాణానికి కేంద్రమే గ్రాంటుగా రాజధాని నిర్మాణానికి కేంద్రమే గ్రాంటుగా రాజధాని నిర్మాణానికి కేంద్రమే గ్రాంటుగా ప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నిర్మాణాలను వెంటనే ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన నిర్మాణాలను వెంటనే రాజధాని అమరావతి ప్రకటించి 11 సంవత్సరాలు గడిచినా 3 ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ దిక్కు మొక్కు లేకుండా ఉంది. ఈ రాజధాని నిర్మాణ బాధ్యత విభజన చట్ట ప్రకారం సెక్షన్ 94(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. రాజధాని నిర్మాణము, మౌలిక సదుపాయాల కల్పనకయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరించాలి. 1,00,000 కోట్ల రూపాయలు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు రాజధానికి చెప్తున్నారు. ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 11 ఏళ్లలో ఇచ్చిందంతా 1,500 కోట్ల రూపాయలు. అంటే రాజధాని నిర్మాణ ఖర్చులో 1% మాత్రమే ఇచ్చారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వట్లేదు? ఇప్పుడు చేస్తున్నదంతా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హక్కో నుండి 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఆ అప్పులో మేము 1,500 కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అప్పు కాదు కావాల్సింది. నిర్మలా సీతారామన్ గారు 28వ తేదీన వచ్చినప్పుడు అమరావతిలో బ్యాంకుల శంకుస్థాపనలో ఈ రాజధాని నిర్మాణ అప్పుని మేమే భరిస్తామని కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రకటన చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 31,000 కోట్లే కాదు, నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. ఈ ప్రకటన జరగాలి. రెండో విషయం, గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో నాటకమాడింది, రాజధానిని రాష్ట్రానికి లేకుండా చేసింది. ఇప్పుడు ఒక సమగ్రమైనటువంటి చట్టం అమరావతికి రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంటులో చేయాలి. ఈ డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలి మేము కోరుతున్నాం. మీకేమంటే వచ్చింది? కేంద్రంలో మీరే ఉన్నారు, ఎన్నో చట్టాలు చేస్తున్నారు. మరి అమరావతి చట్టం ఎందుకు చేయరు? అందుకే నిర్మలా సీతారామన్ గారు దాని మీద కూడా స్పష్టమైన ప్రకటన చేయాలి. రాజధాని ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ ఇక్కడ ఉండవల్లిలో ప్రారంభించబోతా ఉన్నాం. ఇది రాజధాని గ్రామాల్లో పర్యటించి సిఐడే రాయపూడి నూతనంగా నిర్మించిన సిఐడే కార్యాలయం వద్దకి చేరుకుంటుంది. అక్కడ మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం. తర్వాత మంత్రి గారు నారాయణ గారికి, అట్లాగే సిఐడే కమిషనర్ గారికి అర్జీలు ఇస్తాం. కొంత టైం తీసుకొని అయినా ఈ సమస్యలు పరిష్కారం చేయాలా. నాణ్యత సరైనది కాదు. రైతులు ఇప్పటికే తీవ్రమైన అసంతృప్తి వస్తూ ఉంది. దాని ముందు రైతులు, ప్రజలు, తర్వాత అక్కడ ఉపాధి, వీటన్నిటి మీద కూడా ఈ ప్రభుత్వం సిఐడిఏ ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. దానికోసం ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. మా బాబురావు గారు చెప్పినట్టుగా ప్రభుత్వం కనుక స్పందించకపోతే తర్వాత మా కార్యాచరణని ప్రజలతో, రైతులతో కలుపుకొని ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్యవైశ్య ఆరాధ్య దైవం ఇలవేలుపుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వాసవి పెనుకొండ మండలంగా నామకరణం చేయడంతో ఎంతో ఆనందంగా ఉందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూటి రాకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రభుత్వం 6 ఎకరాల స్థలం కేటాయించి అమరజీవి స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్తో పాటు సంఘం నాయకులు తెలిపారు.
శ్రీ వాసవి పెనుకొండ మండలంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య విభాగం ఆంధ్రప్రదేశ్ వాసవి కార్పొరేషన్ కార్యాలయ ఎదుట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, శ్రీ కన్యకా పరమేశ్వరి మాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నాయకులు ప్రత్యేక పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మిఠాయిలు పంపిణీ చేసుకుని టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోని రాకేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఆర్యవైశ్యుల అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని జరిగిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకు ప్రత్యేక గుర్తింపు రావడం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రోజు ఆర్యవైశ్యుల చిరకాల కోరిక, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా, ఎన్నిసార్లు అభ్యర్థనలు పెట్టినా కూడా ఇదిగో చేస్తామన్నారు, కొంత ఫైల్ మూవ్ చేయడానికి ట్రై చేశారు, అనేక రకాల కారణాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో